బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో ఖరీదుదారుల తీరును నిరసిస్తూ సిపిఎం అనుబంధ రైతు సంఘం ధర్నా చేపట్టింది. అధికారుల నిర్లక్ష్యంతో మద్దతుదారులు రోజురోజుకి పడిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక రైతన్నలతో కలిసి మిర్చి కనీస మద్దతు ధర 25,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో ఖరీదుదారుల తీరును నిరసిస్తూ సిపిఎం అనుబంధ రైతు సంఘం ధర్నా చేపట్టింది. అధికారుల నిర్లక్ష్యంతో మద్దతు ధరలు రోజురోజుకు పడిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రైతన్నలతో కలిసి మిర్చికి కనీస మద్దతు ధర 25,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నవీన్ అందిస్తారు. ఎస్ నవీన్. సునీత, మనం చూడొచ్చు ఖమ్మం వ్యవసాయ మార్కెట్ లో ఉదయం నుంచి కూడా ఆందోళన బాట పట్టారు వామపక్ష పార్టీకి సంబంధించిన రైతు కూలీ నాయకులు. అయితే పూర్తి స్థాయిలో కూడా జెండా పాట కనీసానికి మద్దతు ధర కూడా మిర్చి మద్దతు ధర లేకుండా జెండా పాట నిర్వహిస్తున్నారని చెప్పేసి కూడా పూర్తి స్థాయిలో కూడా ఆందోళన చేస్తున్నారు. అయితే నిన్న దాదాపు 2-3 రోజుల కంచి కూడా పూర్తిగా మిర్చి రేట్లు మొత్తం కూడా దిగువనికి తీసుకున్నారు. పూర్తి స్థాయిలో కూడా మద్దతు ధర రావట్లేదు. రైతులు పండించినటువంటి ఖర్చులు కూడా వెళ్లే పరిస్థితి లేదని చెప్పేసి కూడా రైతులు వాపోతున్న పరిస్థితి మనం చూడొచ్చు. రైతులకు మద్దతుగా ఇప్పుడు సిపిఎం, సిపిఐ రెండు పార్టీలకు సంబంధించిన రైతు సంఘం నాయకులు మాత్రం మద్దతు తెలిపి ఆందోళనకు దిగారు. పూర్తి స్థాయిలో కూడా జెండా పాట కనీసానికి మద్దతు ధర కూడా ఉండట్లేదు జెండా పాట నిర్వహించేటప్పుడు అని చెప్పేసి కూడా ఆందోళన దిగుతారు. అంతేకాకుండా వ్యవసాయ మార్కెట్ లో దాదాపుగా మిర్చి రైతు కుప్పలుగా వచ్చి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. అది ఖరీదారులు ఎవరైతే ఉన్నారో ఖరీదారులకు పూర్తి స్థాయిలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. కనీసానికి రైతులకి గిట్టుబాటుకు సంబంధించిన రేటు కూడా రాకుండా పూర్తి స్థాయిలో కూడా మధ్యవర్తులు మొత్తం కూడా గందరగోళం నిర్వహిస్తున్నారు. రైతులకు ఎలాంటి గిట్టుబాటు రేటు లేకుండా ఆందోళన చెందే విధంగా చేస్తున్నారని చెప్పేసి చెప్తున్నారు. కనీసానికి మద్దతు ధర 25,000 ఉండాలని చెప్పేసి కూడా చెప్తున్నట్టు పరిస్థితి మనం చూడొచ్చు. దాదాపు 25,000 ఉంటే మాత్రం తింటాకి పూర్తిగా రైతుకు ఒక న్యాయం చేసినట్టుగా అయిద్దని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఆందోళనకు దిగినటువంటి వామపక్ష నాయకులకి మద్దతు ధర కూడా రైతులు అక్కడ ఆందోళన చేస్తున్నారు. పూర్తిగా ఆ రైతులు ఎవరైతే ఉన్నారో మిర్చి తెచ్చినటువంటి రైతులతో పాటు వామపక్ష నేతలు కూడా ఉదయం నుంచి అయితే మార్కెట్ యార్డ్లో ఆందోళన దిగినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఇప్పటికైనా మద్దతు ధర ఖచ్చితంగా ఆ మిర్చి రైతులకు ఇవ్వాలని చెప్పేసి కూడా ఆందోళన దిగుతున్నారు. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఈ సంవత్సరం ఆ మిర్చి దిగుబడి కూడా చాలా తక్కువ ఉంది. అనేకమైనటువంటి చీడ ఇవన్నీ పడడంతో కూడా పూర్తిగా దిగుమతి మిర్చి తగ్గిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. దానికి ఇచ్చిన పెట్టుబడులను కనీసానికి మద్దతు ధర రావాలని చెప్పేసి కూడా రైతులు వాపోతున్న పరిస్థితి మనం చూడొచ్చు. పూర్తి స్థాయిలో కూడా ఖచ్చితంగా ఏదైతుందో 25,000 మద్దతు ధర ఖచ్చితంగా ఇవ్వాల్సిందని చెప్పేసి కూడా రైతు సంఘం నేతలు అయితే ఆందోళన దిగిన పరిస్థితి మనం చూడొచ్చు. అయితే పోలీసులు కూడా కొద్దిసేపటి కింద చేరుకున్నారు. పూర్తిగా కూడా వాళ్ళని శాంతించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఎందుకంటే కనీసానికి ఇక్కడ ఎవరైతే మధ్యవర్తిగా ఉన్నారో దళారీ వ్యవస్థ మొత్తం కూడా రేట్లు మొత్తం కూడా వాళ్ళే డిసైడ్ చేస్తున్నారు. జెండా పాటకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా కనీసానికి రైతులకు గిట్టుబాటు రేటు లేకుండా జెండా పాట పాడుతున్నారని చెప్పేసి కూడా చెప్తున్నట్టు పరిస్థితి నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఈ ప్రస్తుతానికైతే ఈ రోజు అయితే కొనుగోలు మొత్తం కూడా నిలిపివేశారు మార్కెట్ యార్డ్లో. పూర్తిగా మాకు మద్దతు ధర ఉంటే మాత్రం మేము అమ్ముతామని చెప్పేసి కూడా రైతులు ఒక్కసారిగా ఆందోళన దిగడంతో కూడా వాళ్ళకి మద్దతుగా ఇప్పుడు వామపక్ష పార్టీల నాయకులు కూడా రావడంతో అయితే ఈ రోజు మాత్రం ఏదైతే మిర్చి ఉందో మిర్చి మాత్రం మార్కెట్ యార్డ్లో కొనలేని పరిస్థితి. మొత్తం మేము అమ్మమని చెప్పేసి కూడా రైతులు భిక్షించి కూర్చున్నట్టు పరిస్థితి మనం చూడొచ్చు. పూర్తి స్థాయిలో కూడా రేటు మాకు కనుక ఖచ్చితమైన రేటు వస్తే మాత్రం ఈ మిర్చి అమ్ముతాం, లేదంటే మీ అమ్మం అని చెప్పేసి కూడా వాళ్ళు కూడా దిగినట్టు పరిస్థితి మనం చూడొచ్చు. అయితే ఇప్పటికే రైతులతో పాటు అక్కడ ఉన్నట్టు వామపక్ష నాయకులతో అయితే ఏదైతే మధ్యలో ఉన్నారో వీళ్ళకి సంబంధించి ఖరీదారులు మొత్తం కూడా చర్చలు అయితే నడుపుతున్న పరిస్థితి మనం చూడొచ్చు. వాళ్ళకి ధర కనుక గిట్టుబాటు అయితేనే మాత్రం మేము అమ్ముతాం, లేదంటే మేము అమ్మం అని చెప్పేసి కూడా మధ్యలో ఖరీదారులకు చెప్పడంతో కూడా వాళ్ళు శాంతి ఇచ్చినట్టు పరిస్థితి మనం చూడొచ్చు. చర్చలు అయితే జరిపిన తర్వాత కనీసానికి ఎంత ఏందనేది మొత్తం కూడా చర్చించి ఒక రేటు రేపటి నుంచి మొదలు పెడతామని చెప్పేసి కూడా ఇప్పటికే అక్కడ చెప్పి రైతు సంఘాల నేతలతో పాటు రైతులకు కూడా ఒక హామీ ఇచ్చిన పరిస్థితి కనపడుతుంది. అయితే పూర్తి స్థాయిలో కూడా ఈ రోజు నిర్ణయిస్తేనే రేపటి నుంచి మేము మిర్చి అమ్ముతాం, లేదంటే అమ్మమని చెప్పేసి కూడా రైతులైతే నిక్కదీసి చెప్పిన పరిస్థితి కనపడుతుంది.